We are eloping tonight. Please help us. Srinivas. అంటే పద్మావతిన శ్రీనివాస్ అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు నిజంగా వెళ్ళిపోతే if they go away from this house ఇద్దరు బాడైపోతారు. పర్టికులర్లీ పద్మావతిన ఇంట్లో అందరి ముందు చాలా బ్యాడ్ అవుతుంది. No, this can never happen. వాళ్ళు తొందరపడి ఈ ఇంటి నుంచి వెళ్ళక ముందే ఏదో ఒకటి చేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. బట్ హౌ? పద్మవదనతో మాట్లాడితే బెటర్. బట్ పెద్దత పద్మవదనతో నన్ను మాట్లాడనిస్తుందా? అది మళ్ళీ గొడవలకి దారితీస్తుందా? ఏమైనా సరే I have to take a risk and I have to talk to Padmavadana right away. ఏం మనుషులు ఏంటో. శామ్, నువ్వేంటమ్మా? అవునులే, ఒక్కదానివే గదిలో ఎంతసేపు ఉండగలుగుతావులే. కానీ శామ్, నన్ను క్షమించమ్మా. ఏమనుకోకే. ఇలా జరుగుతుందని, నువ్వు అందరి చేత మాట పడాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను తెలుసా? నువ్వు ఏ తప్పు చేయలేదని, చెయ్యవని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను సూర్య నమ్ముతామమ్మా. నిన్న ఒక్కొక్క మాట వింటే నా గుండె మండిపోతుంది. వస్తుందమ్మా, వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం వస్తుంది. అప్పటి వరకు నిన్నెవ్వరేమన్నా నువ్వేం పట్టించుకోక తల్లి. శామ్, జరిగిందానికి నన్ను క్షమించి. అయ్యో చిన్నత్త, what is this? Please don't say this. This is my bad time. లైఫ్ అన్నాక బ్యాడ్ అండ్ గుడ్ రెండు ఫేస్ చేయాలి కదా. ఇంత మంచిగా ఆలోచించే నీకు అంత మంచి జరుగుతుందమ్మా. నువ్వేంటో, నీ నిజాయితీ ఏంటో నిరూపించుకునే సమయం తప్పకుండా వస్తుంది. అవునమ్మా, ఇంతకీ భోంచేసావా లేదా? ఎవరి కోసం వెతుకుతున్నావమ్మా? సూర్య కోసమే కదా? లేదు, నీ కళ్ళు సూర్య కోసమే వెతుకుతున్నాయని నేను అర్థం చేసుకోగలలే. ఉండు, ఇప్పుడే పిలుస్తాను. చిన్నత, వద్దు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సూర్య, నాన్న సూర్య. ఏంటమ్మా? ఏంటి చెప్పు, పిలిచావు కదా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేస్తున్నాను? ఏంటది? లేకపోతే ఏంటి సూర్య, శామ్ చూడు ఎలా ఉందో. ఎప్పుడు చిరునవ్వుతో అందరితో గలగలా మాట్లాడే ఆ మొహంలో ఏవైనా కళాకాంతులున్నాయా? తనని ఎవ్వరు ఏమన్నా మనమే కదరా అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ తను మామూలు స్థితికి వచ్చేలా చెయ్యాలి. అలా కాకుండా తను ఇలా వదిలేస్తే ఎలారా? ఎవ్వరూ తన్ని పలకరించకుండా ఉండి తనలా ఒంటరిగా వదిలేస్తే తను ఎంత బాధపడుతుందో అసలు నువ్వైనా ఆలోచించాలి కదా. ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటి? రే, కాస్త తనలా బయటికి తీసుకెళ్ళరా. బయటికి? ఎక్కడికి? అది కూడా నేను చెప్పాలా? అలా బట్టల షాప్కి తీసుకెళ్ళి తనకి మంచి బట్టలు అవి కొనిపెట్టు. అలాగే ఏదైనా మంచి సినిమాకి తీసుకెళ్ళు, ఏదైనా పార్క్ తీసుకెళ్ళు. అలాగే వస్తూ వస్తూ ఇద్దరు కలిసి మంచి రెస్టారెంట్ లో భోంచేసి రండి. అదొక్కటే తక్కువ తనకి. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు?
నేను చెప్పింది ఏదైనా చెవికెక్కిందా? కుదరదు, నాకు చాలా పనులున్నాయి, వీలు పడదు.